ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. ఈ పచ్చడిని రుచి చూస్తే చాలండి, వేళ్లతో సహా నాకేస్తారు. టేస్ట్ అంత బాగా వచ్చింది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 200 నుండి 250 గ్రాముల వరకు దోసకాయని శుభ్రంగా కడిగి తోలు తీసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను కొద్దిగా సీడ్స్తో తీసుకుంటున్నాను. చూడండి, ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఈ దోసకాయని అంతా చూపించిన విధంగా చేతితో మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేతితో మ్యాష్ చేసుకోవడం వలన మన దోసకాయ పచ్చడి అనేది గుజ్జుగా భలే వస్తుందండి. ఇలా చేతితో మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. సుమారు 5 స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పల్లీలు పైన ఫ్రై అయినా లోపల పచ్చిగా ఉంటాయండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 6 నుండి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఫ్లేమ్లో పచ్చిమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 2 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. వీలైనంత వరకు ఏ ఇంగ్రీడియంట్స్ని కూడా మిస్ అవ్వకుండా వేసుకోండి. అలా వేసుకుంటే మనం ఫంక్షన్లో ఏ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తామో ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 రెబ్బల వరకు కరివేపాకును వేసి కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 అంగుళాల వరకు చింతపండును వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకోవాలి. అలానే చల్లారిన పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. పచ్చడికి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత ఉప్పుని వేసుకోవాలి. అలానే కొద్దిగా దోసకాయ ముక్కలను వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా ఈ విధంగా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దోసకాయ ముక్కల్లా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలకి పట్టేలాగా ఈ పేస్ట్ని కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఉప్పు తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత 1 స్పూను శనగపప్పు, అలానే 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 రెబ్బ వరకు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మనం ముందుగా కలుపుకున్న పచ్చడిని దీనిలో వేసుకోవాలి. ఆయిల్లో పసుపుని ఖచ్చితంగా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే మన దోసకాయ పచ్చడికి ఫ్లేవర్ అనేది మరింత పెరుగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పచ్చడిని తాలింపులో వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, లేదంటే దోసకాయ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. సో దోసకాయ పచ్చడిని తాలింపులో వేసుకున్న వెంటనే ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం ఫంక్షన్లో ఏ టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తామో ఆ టేస్ట్ అనేది వస్తుందండి. ఒక్కసారి ఈ విధంగా దోసకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి, అద్భుతం అని మీరే అంటారు. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఫంక్షన్ స్టైల్ దోసకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.